చాలా మందితో కొత్తగా ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నారు. వద్దులే బాగా How it all started, Bhairavam. భైరవం డైరెక్టర్ విజయ్ గారు ఆల్ స్టార్టెడ్ దర్. నేను క్యాజువల్గా ఒకసారికి ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కలిసి బాబు మీతో మాట్లాడాలి, నేను డైరెక్టర్ గారు వచ్చి కలవాలంటున్నారు, ఎప్పుడు కలవచ్చాను, ఆయన ఎప్పుడైనా వచ్చి కలవచ్చాను, నన్ను నా నెంబర్ ఇచ్చాను. సో విజయ్ గారు వచ్చి కలవడం జరిగింది. అండ్ గరుడని చూడమన్నారు. నేను అలా చూడటం కాదండి, మీరు ఎలాగో అలా తీరు కదా, సో మీరు డైరెక్ట్ చేయండి, ఏం చేస్తున్నారంటే దెన్ సార్ అండ్ దిస్ రైటింగ్ టీమ్ నరేటెడ్, సత్య గారు నరేట్ చేసిన వెంటనే నాకు ఇమీడియట్గా ఫెయిల్లో ఇమీడియట్గా వెళ్దాం అనుకుని డిసైడ్. ఇది యాక్షన్ డ్రామా అండి. ఇంతకుముందు మీ మూవీస్ అన్నీ కూడా ఒక చిలిపితనం కనిపిస్తుంది మూవీస్లో. సో కంప్లీట్గా భైరవం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి కంటెంట్ చూసినప్పుడు ఒక అంటే ఇంటెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది మీ క్యారెక్టర్లో ప్రత్యేకించి. ఖచ్చితంగా ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అని అందరూ ఒపీనియన్ కూడా. సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ ఇట్స్ ఫియర్స్ క్యారెక్టర్ అండి, అండ్ వెరీ ఇంటెన్స్. అండ్ నేను ఇప్పటివరకు అలా చేయలేదు ఆ క్యారెక్టర్. సో నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకటి చేసింది మళ్ళీ రిపీట్, అది నేను అనుకున్నానో లేకపోతే అనుకోకుండా అలా జరిగిందో. అండ్ ఐఎమ్ లక్కీ, ఎందుకంటే ఒకటి చేసింది మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇప్పుడు రెడీ చేస్తున్నాను భైరవం. అండ్ వెంటనే మీరే దానికి అసలు సంబంధం లేదు. అండ్ ఇంకోటి అనదర్ ఫిల్మ్ విచ్ ఐఎమ్ డూయింగ్, ఇంకా టైటిల్ థీల్ అనౌన్స్ చేయడం ఉంటాను. సో అది కూడా ఈ రెండింటికి సంబంధం లేకుండా అది వేరే జోన్లో ఉంటుంది. So I'm really blessed to do again different kinds of films. Bhairavam definitely it stands out. ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ ముందు వరుసగా అక్కడ గ్యాప్ ఏం చేశాను. ఈ 9 years గ్యాప్కి అంటే శివయాజ్ఞ రాలేదా, లేకపోతే ఎందుకు ఆలస్యమైంది? నాకు మాల మెంబర్షిప్ ఇవ్వలేదు. తప్పుడు స్టేజ్ మీద చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అవునన్నా, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అది యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న సీన్ అది అన్న. ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి అన్న 9 years అయిందన్న. ఇనీషియలీ నేనే మీకు తెలుసు అప్పుడు సినిమాకు దూరంగా ఉంటానని ఐ ట్వీటెడ్, అగైన్ గోట్ డిలీటెడ్. అండ్ అప్పుడే నాకేంటంటే చాలా ఇన్వాల్వ్మెంట్, నాకు నచ్చింది లేని స్వతంత్రం లేనప్పుడు. ఎందుకంటే మీకు ఈ పాటికి కొంచెం అర్థం ఉంటుంది మనోజ్ అంటే మీకు కూడా, ఎందుకంటే నేను ఏం ట్రై చేస్తున్నాను, నచ్చకుండా మనసు బాగాలేకుండా నచ్చిన పని వెళ్ళి చేయడం అనేది అది ద్రోహం చేయడం పనికి. సో దానికోసం నేను ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్ తీసుకున్నాను. ఒక 2-3 years తర్వాత మళ్ళీ నా లైఫ్లో చేంజ్ జరిగింది. సో వెంటనే ఓకే మళ్ళీ గెట్ బ్యాక్ టు మూవీస్ అనుకుని బ్రహ్మాస్మి స్టార్ట్ చేయడం. ఇంకా ఆ తర్వాత వద్దాం అనుకుంటే, సో నేను సినిమాకి దూరం వెళ్ళాను. సో మళ్ళీ నేను వద్దాం అనుకుంటే సినిమా దూరం పెట్టింది నన్ను బేసిక్లీ. అంటే సినీ అమ్మ అంటాను నేను ఎప్పుడు. సో అమ్మ కోపం తెప్పించారు, అమ్మ కోపం వచ్చింది నాకు. సో కొంచెం అలిగింది, ఇప్పుడు అలకపోయినట్టుంది, మళ్ళీ మంచి సినిమాలు ఇస్తుంది. మల్టీ స్టారర్గా రాబోతుంది ఇప్పుడు మీరు కానీ, రోహిత్ గారు కానీ, సాయి శ్రీనివాస్ గారు కానీ, ముగ్గురికి కూడా సపరేట్ ఎలివేషన్ ఉంది. అండ్ ముగ్గురికి స్క్రీన్ ప్లేస్ ఎలా ఉండబోతుంది అండ్ మీ మధ్య బాగుంది? ఇట్స్ ఎవర్ క్యారెక్టర్ ఆల్ దట్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ ప్రతి ఒక్కరు ఫినామినల్ పర్ఫార్మెన్సెస్ చేశారు. సాయి శ్రీనివాస్ గారు కానీ, రోహిత్ గారు కానీ, దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ ఒక కథని కథలాగా ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. అండ్ హౌ క్యారెక్టరైజేషన్స్ అంతా స్ట్రాంగ్గా రూట్ చేస్తే ఎలా ఉంటుంది, దట్స్ భైరవం అండి. అండ్ నేను బాండ్ అవునండి, అది అలా మ్యాజిక్ జరిగిపోయింది అనమాట. నాకు మిరాయి కరెక్ట్గా ఆ టైంలో మాకు అనుకున్న ఒక షెడ్యూల్ అనుకున్నాము.
ఫర్ సమ్ వీసా ఇష్యూస్ ఆఫ్ ద టీమ్ ఆర్ సంథింగ్ మాకు అది డిలే అయ్యి ఆ గ్యాప్ వచ్చింది మాకు. అండ్ ఆ మంచి రావడం, సో వాళ్ళ డేట్స్ కూడా కుదరడం రోహిత్ గారిది. అండ్ రోహిత్ గారు అప్పుడే ఒక సినిమా సుందరకాండ ఫినిష్ చేసుకుని రావడం జరిగింది. అండ్ సాయి గారు కూడా బ్రేక్ తీసుకొని వేరే సినిమాస్ నుంచి కంప్లీట్ దిస్. మీ ముగ్గురు మధ్య రిలేషన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీకు అలా ఉండడం వల్ల మీరు అంత అటాచ్ అయ్యారా, లేదంటే ముగ్గురు ఎలా ఉండేవారు? సాయి ఇప్పుడు తమ్ముడిలాగే ఉండేటాడు ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో. బట్ రోహిత్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్ నాకు. లైక్ ఫ్రెండ్ అని అన్నీ షేర్ చేసుకుంటాం కదా ఎప్పటి నుంచో. సో అలాగే ఎప్పుడు ఫ్రెండ్. బట్ డెఫినెట్లీ భైరవం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేశాం కాబట్టి, అండ్ ఇట్ జస్ట్ గాట్ ఇన్ స్ట్రెంత్ అండ్ లాట్ ఆఫ్ టెస్టింగ్ టైమ్స్ ఫర్ మీ హ్యాపెన్ త్రూ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ నాకు ఎలా ఉండిందంటే రైట్ వచ్చి ఒక పంచాయతీ నా పర్సనల్ లైఫ్లో జరిగేది, షూటింగ్ మాత్రం ఆపకుండా వెళ్ళిపోయేటోళ్ళం. ఎందుకంటే మా టార్గెట్ పెట్టాను, టార్గెట్ ఫినిష్ చేయాలి. అండ్ నాకు అది ఎక్కడ ఇన్స్పిరేషన్ వచ్చిందంటే నారా రోహిత్ గారిని చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ సాంగ్ ఏదైతే చూసారో మీరు, డమ్ డమ్ అనే సాంగ్ రిలీజ్ అయింది, అప్పుడు నాన్నగారు యూనో ఇదయ్యారు. అండ్ అయిన తర్వాత సాంగ్ ఆపడం జరిగింది. ఫస్ట్ డే ఆఫ్ సాంగ్ వెళ్ళారు, ఆ కార్యక్రమం చూసుకున్నారు. థర్డ్ డే ఇంకా అదే చూసుకొని మేము అక్కడ గుడికి వెళ్ళి చూసుకొని రిటర్న్ వచ్చాము. సెట్ వేశారు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి, లేదు నేను వస్తానని చెప్పి ఆ బాధలో వచ్చి షూటింగ్ కంప్లీట్ చేశాడు ఆయన. అందుకే ఆ సాంగ్లో చూస్తే కొంచెం అలా డ్యాన్స్ ఆయన చూస్తే అది రియలీ హ్యాట్స్ ఆఫ్. సో అప్పుడు నాకు అనిపించింది, సరే తమ్ముడు ప్యాకెటే, సో ఓకే ఇక్కడ జరిగింది ఇక్కడ కట్ అని చెప్పేసి వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోయేటోని. సో అలాగ వెళ్ళినప్పుడు నాకు డైరెక్టర్ గారు కానీ రైటర్ కానీ టోటల్ యూనిట్ కానీ ద సపోర్ట్ కానీ ఆ థాటే రానియకుండా ఏం జరుగుతుందో తెలియకుండా ఆ మూడ్లో పెట్టి ఒక సరదాగా ఒక అట్మాస్ఫియర్. అందుకే ఐ ఫీల్ విజయ్ గారు కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఒక బెస్ట్ బ్రదర్ అయ్యారు నాకు. అండ్ ఐమ్ రియలీ లక్కీ ఈ సినిమా చేయడం. నాకు ఒక సినిమాతో పాటు ఒక ఫ్యామిలీ కూడా ఫామ్ అయింది నాకు. ఏంటన్నా? అవునండి అన్న, ఆయన దగ్గర నేర్చుకుందన్న ఫస్ట్ నుంచి ఎవరిని చీట్ చేయకూడదు. ఓకేనన్నా, ఎవరిని చీట్ చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయాలి అనేది చూస్తూ పెరిగాను. బట్ చూస్తూ పెరిగిన ఒక కాలక్రమంలో ఆ 2016 ముందు వరకు నేను వాజ్ ఎ రెప్లికా ఆఫ్ మై డాడ్. నాకు సార్ ఓకే అనేది తెలియదు. మళ్ళీ ఆ తర్వాత ఆ గ్యాప్లో ఏమైందంటే ఓకే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది లైఫ్లో. లెర్న్ అండ్ అన్లెర్న్ అంటారు. సో ఆ ప్రాసెస్లో ఈ ఫ్లాస్ ఏంటి, ప్లసెస్ ఏంటి, నేను ఎక్కడ తప్పుగా వెళ్ళాను, నేను ఎక్కడ చేశాను అనేది ప్రాసెస్లో వెతుక్కుంటే వన్ థింగ్ ఆయన దగ్గర నేర్చుకుంది, నమ్మిన వాళ్ళని బాగా చూసుకోవడం, కూడా ఉండడం, 10 మందికి హెల్ప్ చేయడం. ఆయన సొంతంగా ఇప్పుడు ఆ స్కూల్ కానీ ఏది కానీ బిల్డ్ చేసినప్పుడు ఆయన ఎప్పుడు ఆశ ఈ థాట్ బిగ్ అండ్ ఈ ఫాట్ ఫర్ ఇట్. ఆయన కష్టపడి ఫైట్ చేసుకుంటూ వచ్చింది మనందరూ చూసిందే అది. అండ్ ఆయన కూడా పెరుగుతూ ఆయన కళ్ళెదురుగా ఆయన చూసుకుంటూ పెరిగేటప్పుడు ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఇలా అవ్వాలనేసి. బట్ అది నేర్చుకునేది తప్ప దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను. ఎవ్రీథింగ్ అన్న, ఎవ్రీథింగ్ కమ్స్ టు దట్. అవునండి. ఏం నేర్చుకున్నాను విష్ణు దగ్గర నుంచి? ఏ సిచ్యువేషన్ అయినా ఎలాగా మాట్లాడి సెట్ చేయొచ్చు నేర్చుకోవాలనుకుంటున్నాను. కష్టమే భలే చేశారన్న ఆలోచించి మీకు ఫోన్ చేస్తారన్న. సాయిబాబాతో ఫోన్ చేస్తారు. బాబులు నా బాబులు ఇది ఇవ్వలేదు. నేర్చుకోకుండా నేను ఎలా ఉంటావు అన్న, ఒకటి నేర్చుకుని ఉంటాను 100%. లైక్ టక్కుని అడిగితే నాకు టాప్ ఆఫ్ ద మైండ్ ఇట్ వాజ్ నాకు మా ఫాదరే హీరో. ఎనీబడి వాళ్ళ ఫాదరే హీరో వాళ్ళకి. సో అన్న మనోజ్ గారు, అంటే మన అదితి శంకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు సెట్లో చాలా బాగా కుక్ చేసి పెట్టేవారంట బిర్యానీ. అంటే ఆ ఫ్లేవర్ ఇప్పటివరకు తను తినలేదు, చాలా డిఫరెంట్ ఉందని చెప్పారు. ఎలా ఆన్ సెట్లో ఎలా ఉంటుంది?
అంటే బేసిక్లీ హాస్టల్ బ్యాచ్, చాలా రోజులు బ్యాచులర్గా కూడా ఉన్నాం కదా, తెలిసిందే అదంతా. సో మేము నా ఫ్రెండ్స్ గ్రూప్, నవీన్, తేజు, సో అందరూ వాళ్ళు కూడా దే కీప్ కుకింగ్. సో వీ హ్యావ్ ప్యాషన్. సో అందరు పాటలు వాళ్ళు వండుతారు, వీ వండుతాం, అందరికి వెళ్ళిపోండి, క్రికెట్ అంతా ఆడేసి ఎవడేం వండాడు రా తీసుకురండి అని చెప్పేసి దట్స్ అ కల్చర్. సో సెట్లో ఉన్నప్పుడు మాకు క్యారవాన్లో కూర్చోవడం ఇస్ ద మోస్ట్ బోరింగ్ థింగ్. అండ్ ఎలాగ షార్ట్ రెడీ అయ్యేదానికి క్లారిటీ ఇస్తారు, 2-3 అవర్స్ లేదు మీకు ఫినిష్ చేసుకుని వస్తామని. సో అక్కడ కూర్చునే బదులు ఏదో చేయొచ్చు అనేసి వీ స్టార్టెడ్ డూయింగ్. అండ్ రోహిత్ గారు కూడా ఈజ్ అ వండర్ఫుల్ షెఫ్ అనమాట, ఇరగదీస్తాడు. ఈ ఫిలిమ్స్లో చాలా మంది కామిక్ సెన్స్ని చాలా ఇష్టపడతారు, తెలుగు ఆడియన్స్ రిపీటెడ్గా చూస్తారు. బిందాస్, పోర్టుగాడ్, పాత సినిమాలు, మిస్టర్ నోకయ్య, ఎవ్రీ ఫిలిం ప్రతి దాంట్లో శ్రీ నుంచి చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో కామిక్ టైమింగ్ ఉంటుంది. అది అందరు యాక్టర్లకి ఉండదు అంతగా. సో మీ దాంట్లో కామిక్ టైమింగ్ని ఈ సినిమాలోంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే యాక్షన్ మోడ్లోనే కనిపిస్తుంది. గరుడన్లో కూడా మీ రోల్ కొంచెం సీరియస్గానే ఉంటుంది. నో అండి, ఫన్ యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ రోల్. అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి సినిమాలు అన్ని రెజిస్టెన్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. అవును. చెప్పక్కర్లేదు. బట్ మేమైతే మిస్ అవుతున్నాం అలాంటి రెజిస్టెన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు జనరేషన్ సినిమా చూసి మిస్ అవుతున్నాం. 100% మిస్ అవుతున్నాను. అదలా యాడర్ నేను అలా మిస్ అవుతాను నేను. సో ఆబ్వియస్లీ లైక్ ఒకటి లవ్ చేసి చేస్తున్నప్పుడు అది ఆగినప్పుడు ఇట్స్ లైక్ లిటరలీ లైక్ బ్రేకప్పే. అంతకంటే దానికి ఎంతకంటే వేరేలాగా చెప్పలేదు దాన్ని. ఇప్పుడు అక్కడ అప్పుడు ఎలా బాధేస్తుందో దీంట్లో కూడా అలాగే బాధేస్తుంది. సో అలా భైరవన్ ఏమన్నా ఇదివరకు మీరు చేసిన రెజిస్టెన్స్ ఏమన్నా చేశారు? నేను భైరవం కానీ మీరు కానీ డూప్ లేకుండానే మేము హ్యాపీగా ఈ సినిమా కూడా ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేసుకుని లేదు నేను చేయగలుగుతాను చేసాం. లక్కీగా అంతా బాగా జరిగింది. అంటే చేసిన సినిమాల్లో కొరియోగ్రఫీ, ఓన్ కొరియోగ్రఫీ, సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ. అవును. యాక్షన్ ఫిల్మ్ కాబట్టి లేదండి, దీంట్లో చేయలేదు. దీంట్లో నేను ప్రశాంతంగా యాక్టర్గా వెళ్ళి వచ్చాను. సార్ కంబ్యాక్ మూవీ విషయంలో ఎంతైనా సోలో వద్దాం అనుకుంటారు, మీరు ముగ్గురు హీరోలతో ఇద్దరు కలిసి వచ్చారు సార్ నాకు ఎప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు సార్ ఫస్ట్ నుంచే. నాకు ఇనిషియల్లీ మేము వేదం చేసినప్పుడైనా మాకు ఊపడతారు లిక్కిపడతారు చేసినప్పుడు వీ ఆల్వేస్ ట్రైడ్. వాళ్ళని పెట్టుకొని కూడా వీ ఆల్వేస్ ట్రైడ్ ఇన్ డిఫరెంట్ జానరే ట్రై చేసాం. అండ్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళలేదు అప్పుడు. సారీ క్వశ్చన్ అగైన్, సారీ స్లిప్ అయ్యాను. గుడ్ క్యారెక్టర్ అండి, ఆల్వేస్ కమ్ బ్యాక్కి గుడ్ క్యారెక్టర్ ఉంటేనే ఆగం బ్రహ్మాస్మి సోలోగా వద్దామని ప్లాన్ చేసుకున్నాను. అది కూడా దట్స్ మిక్స్ ఆఫ్ ఊర్జనం. దాంట్లో ప్రతి ఒక్కరి హీరో, ప్రతి ఒక్కరి దేవుడు అనేది కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో చేసుకుని చేసాము, బట్ అది కుదరలేదు. అండ్ ఆ తర్వాత ఇంక వేరేలాగా చేద్దాం అనుకుని ట్రై చేసాము. ఇంకోటి ఒక 3-4 కలిసి చేద్దాం అనుకున్నాము, కుదరలే. సో వాట్ వీ ప్లాన్ ఒకటి, దేవుడు ప్లాన్ చేసేది ఒకటి. దిస్ ఇస్ ప్యూర్ మిరాకిల్ వాట్ హ్యాపెండ్. నాకు భైరవం కానీ మిరాయి కానీ. సో ఐ వాజ్ థింకింగ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నప్పుడు ఇది వచ్చినప్పుడు విని ఎస్ వై నాట్. ఫస్ట్ మిరాయి విల్ బి ద లాంచ్ అనుకున్నాను. అండ్ సడన్గా భైరవం వచ్చింది మధ్యలో. అవునా? వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో డైరెక్టర్ స్ట్రాంగ్ అంటే అవి దేవర్ ఆల్సో గ్రేట్ డైరెక్టర్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన తెలుగు ఆడియన్స్ పల్స్ బాగా గ్రిప్పు క్లారిటీ ఉంది డైరెక్టర్ గారికి. అండ్ ఆ ఎమోషన్స్ కానీ ఇది కానీ. సో ఐ థింక్ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ విత్ దిస్ రీమేక్. అండ్ పక్కా ఒక గరుడని తీసిన వాళ్ళు కూడా చూస్తే దిల్ బీ సర్ప్రైజ్డ్ కొంచెం. తగ్గట్టుగా ఏం చేంజెస్ ఉంటాయి మనకి తమిళ్తో? ఫస్ట్ లాంగ్వేజ్ మారుతుందండి, తర్వాత క్యారెక్టర్స్ పెద్ద చేంజెస్ లేదండి. క్యారెక్టరైజేషన్ చేంజెస్ లేదు కానీ ద వే దే లైక్ ఇంటెన్సిటీ ఈచ్ ఆఫ్ ద క్యారెక్టర్ క్యారీడ్ ఇస్ డిఫరెంట్. కొంచెం ఇంటెన్స్కి వెళ్ళింది. ఇంటెన్స్ లెవెల్ మాత్రం కొంచెం డోస్ అయితే బాగా పెరిగింది. తెలంగాణ కావచ్చు, మీరు కావచ్చు, మీరిద్దరు కొంచెం మాస్ ఇమేజ్ ఉన్న హీరో, మీకోసం చేంజెస్ చేయడం కానీ అట్లా క్యారెక్టరేషన్ దారారండి తెలుగుకి తగ్గట్టు చేంజెస్ చేస్తున్నారు, చాలా చేంజెస్ చేస్తున్నారు. అది ఐ క్యాన్ టెల్ యూ వాట్ చేంజెస్. అది మీరు చూస్తే ఇట్స్ ఆల్రెడీ ఏ రీమేక్. సో మా డైరెక్టర్ గారు అన్న ఇది రీమేకు, ఇది అందరూ చూసేస్తారు. మన అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ పెట్టుకొని చూస్తారు, చూసి రెడీ ఉంటారు దీన్ని దాన్ని కంపేర్ చేసుకొని. కథ తెలియని అన్న కథ అందరూ తెలుసుకొని, అందుకే మీరు ట్రైలర్ చూస్తే ఆయన కథ చెప్పేసారు ట్రైలర్లో. ఆ 3 minutesలో మీ కథ క్లియర్గా ఉంటుంది. బట్ రేపు సినిమా చూస్తూ ఉంటారు. సో తెలిసింది కదా అన్న, లెద్దం కమ్, ఇది ఎమోషన్స్ కదా, ఒకసారి ఎమోషనల్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ ఐ ఆల్సో సా ద ఫిలిం, వీఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ. జస్ట్ హోపింగ్ దేవుడికి మాకు ఎలా అయితే అనిపించిందో అందరికి కూడా అలాగే అనిపించాలని కోరుకుంటున్నాను. మీరు చేయడం కూడా
ఆ? పోస్ట్గా ప్రోగ్రామ్ కూడా చేశారు వస్తారు. అవును సో జనాలకు బాగా తెలిసింది. అంటే కొంచెం గ్యాప్ని ఫుల్ఫిల్ చేశారు. అవును. బట్ ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేస్తారా సినిమా లాస్ట్ మనం అదే పీపుల్స్ మీడియాలో మిరాయికి తిప్పుతున్నారు కదా, వాళ్ళు అక్కడ వదిలితేనే భైరవం చేసుకున్నారు, మళ్ళీ పట్టుకుంటారు. సో అది అవ్వాలి. సో వన్స్ ఈ 2 మూవీస్ అయిన తర్వాత దెన్ వీఆర్ స్టెపింగ్ ఇన్ టు అదర్. జూన్కి అయిపోతుంది. సినిమా మీలో సారీ. సాంగ్స్ బేసిక్గా మీ మూవీలో సాంగ్స్ అని మీ మ్యూజిక్ సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి మూవీలో ఒక మెలోడీ కావచ్చు, ఒక మాస్ సాంగ్ ఉంటుంది. సో ఇందులో పర్టికులర్గా మీకు స్పెషల్ సాంగ్ ఎస్ అండి, అది రేపు లాంచ్ అవుతుంది. సో రేపు టైం శేఖర్ గారు చెప్తారు. సో టుమారో వీఆర్ లాంచింగ్ దట్ సాంగ్ ఇన్ ద ఈవినింగ్. లేదండి, ఆ సాంగ్ శ్రీచు గారు డైరెక్టర్ గారు ముఖ్యంగా ఆ సాంగ్ నన్ను ఊహించుకొని అదే అది అండ్ శ్రీచు గారు వి గో వే బ్యాక్. దొంగ తప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఆయన. సో వైజాగ్లో నేను షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా యూస్ టు కమ్. సో అలా నాకు తెలుసు. అండ్ ఈరోజు ఆయన విత్ హీ నోస్ హౌ నాకు అండ్ హీ ఆల్సో లవ్ మై మూవీస్ ఇంతకు ముందు. సో విత్ ఆల్ ద కీపింగ్ ఇన్ మైండ్ డైరెక్టర్ గారు ఆయన కలిసి ఒక అదిరిపోయే సాంగ్ చేశారు. మనోజ్ గారు. ఫినిష్ చేస్తారు. జర్నీలో మీకు మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ ఈ భైరవం జర్నీలో సినీ జర్నీ. సినీ జర్నీ అంటే నాకు నా హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉందండి. అదొకటే. దట్స్ ఆల్. ఒపీనియన్ ఏమైనా చేంజ్ మనోజ్ గారు, చేయడానికి actually మీ కెరియర్ ఇప్పుడు మీ ఒపీనియన్ ఏమైనా నాదేం చేంజ్ అవ్వలేదండి. సారీ అన్న, ఒక్క సెకండ్ అయ్యాడు. ఇప్పుడు చూసుకుంటే రాముడు లక్ష్మణుడు అని హనుమంతుడు మనకి క్యారెక్టర్స్ తీసుకొని ఒక ఆల్రెడీ గోల్డెన్ సినిమాలో శివుడు శశిగారు అండ్ చేశారు. సో వాటిల్లో నుంచి మళ్ళీ రీమేక్ ఏమైనా చేంజెస్ చేశారా? లైక్ దిగతండ్రులు ఇలాంటి రీమేక్స్ చాలా మన దగ్గర బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. సో దాని గురించి చేంజెస్ ఏమైనా చేస్తున్నారో ఉన్నట్టు ఏమైనా అదే చెప్పానన్నా, ఉన్నాయి చేంజెస్, 100% చేంజెస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి చేంజెస్. స్క్రీన్ ప్లేలో కానీ ఏమైనా డిఫరెన్సెస్ చేయకుంటున్నారా లేకపోతే ఎట్లా? అది మీరు చూడాలన్నా, నాకు డైరెక్టర్ ఎగిరిగిరిది అంత చెప్పానంటే నేనేం మాట్లాడమని పంపించాను, నువ్వు ఏం మాట్లాడేవారు. ఇప్పుడు May 13th సినిమా రిలీజ్ అవుతుంది, కానీ June 1st నుంచి థియేటర్ బంద్ అంటున్నారు. మరి నాకు ఇబ్బంది కదా. వెళ్ళి ఏడుస్తా. నీకు వేరే టైమే దొరకలేదా? 9 సంవత్సరాలు వస్తున్నాడంటే మా ముగ్గురి మీదే పడాలా మీరు ఇదే పెద్ద సినిమా వచ్చినప్పుడు చేయండి అంటారు. అంతే కదా, అప్పుడు చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాలు మీరు చేస్తే అట్ట తూచ్. తర్వాత వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ. టైం నిష్కమలు చేసినట్టున్నారు. ఆ? మీ సినిమా తర్వాత నేను అప్పుడు వెళ్ళారని ఆపేస్తాను. అప్పుడు అదట్ట. యాక్చువల్లీ మీది సోలో రిలీజ్ దొరికింది. ఆ. వేరే కింగ్డమ్ అని ఇంకో ఫిలిం ఉంటుంది, సోలో రిలీజ్ దొరికింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో మంచి రిలీజ్ డేట్ దొరకడమే ఎంత కష్టమో అని మనందరికీ తెలుసు. అది దొరకడం సరే, కింగ్డమ్ ఉన్నా కూడా ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, మాది డిఫరెంట్ జానర్ అని ఒక నమ్మకంతో వెళ్ళాము. కింగ్డమ్ ట్రైలర్ కూడా అద్భుతంగా వచ్చింది. అండ్ విశ్వం ఓకే, అది సూపర్ హిట్ అవుతుంది, ఓపెనింగ్లు బాగుంటుంది, మంది హిట్ అవుతుంది, మంది సూపర్ హిట్ అవుతుంది. కాకపోతే కంప్లీట్ డిఫరెంట్ జానర్స్. సో ఆ ధైర్యం తీసుకుని ఓకే వెళ్దామని ముందుకు వచ్చాం. యాక్చువల్లీ 9 years జర్నీ, 9 years గ్యాప్ వచ్చింది కదా. ఈ 9 years మీ లైఫ్లో జరగవు అనుకునేవి కూడా చాలా జరిగాయి. సో ఈ జరిగిన సిచ్యువేషన్స్లో బట్టి మీరేం నేర్చుకున్నారు? జీవితం నేర్చుకున్నాను అంతే. అంటే దట్స్ ఎ బిగ్ డీప్ టాపిక్ అన్న అది. ఈ 21 సందర్భంగా ఆ? 21 years ఆఫ్ కెరియర్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. విచ్ పబ్లిక్కి అసలు చాలా డిఫరెంట్ మూవీస్ని, డిఫరెంట్ వే ఆఫ్ మూవీస్ని ఇచ్చారు. సో ఇప్పుడు అవన్నింటినీ మళ్ళీ ఒక 9 years గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సినిమాలు చాలామంది అప్పుడు థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువ కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా మళ్ళీ పబ్లిక్కి ఇప్పుడున్న వాళ్ళకి మళ్ళీ థియేటర్లో ఎస్ అండి, నేను పోటుగాడు, మిస్టర్ నోకియా ఇవి నాకు నేను మీకు తెలిసి కూడా వేయాలని ఉంది. బట్ దట్ రైట్స్ ఇప్పుడు నథింగ్, దోస్ ఆర్ నాట్ విత్ మీ. సో బయట ప్రొడక్షన్స్ ఏదైతే చేసానో అవన్నీ రిలీజ్ చేసేదానికి ప్రొడక్షన్స్తో మాట్లాడుకుంటాను. అండ్ థ్యాంక్ యూ. మీ బర్త్డేతో పాటు మన ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా ఉంది. అవును. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మాకు అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్ వచ్చిన ఈ 6-7 కాలంలో ఎన్టీఆర్ గారు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారో మీరు చూసుకుంటారు. సో మీ రిలేషన్ ఎలా ఉంది? మీరు విషయం అంటే మీ రిలేషన్ ఎలా ఉంది? విష్ చేస్తారు ఎప్పుడో ఒకసారి బ్రదర్స్, ఎప్పుడు బ్రదర్సే కదండి. సో దట్స్ దర్. అండ్ ఆబ్వియస్లీ సో ఐ విష్ ద గుడ్, ఆల్వేస్ గుడ్ ఫర్ హిమ్ అండ్ హీ విషెస్ గుడ్ ఫర్ మీ. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా గ్రేటర్ హైట్స్, దిస్ నథింగ్, ఈస్ గోయింగ్ టు సీ మోర్ హైట్స్ అని నమ్ముతున్నాను. సో
ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ నా దగ్గర నుంచి అవే కదా. అన్నా ఇంట్లోనే అన్నా, ఇంట్లోనే అంతే. వాళ్ళిద్దరు పాపతో నా చిన్ననాటి స్నేహితులు, అదే మొహన్, మీకు తెలిసిన మొహాలే, మా బ్యాచ్ మేమే. ఆ. లేదండి, ఇంకే అది ఊరికే ఏదో జోక్గా చెప్పారు. వాళ్ళున్న బిజీలో, వాళ్ళున్నది ఇంట్లో. ఐ థింక్ వీ షుడ్ నాట్ ఈవెన్ డిస్టర్బ్ ఆర్ ట్రై ఆల్సో టు డూ దట్. తర్వాత చెప్తా. యాక్చువల్లీ ఇప్పుడు కంబ్యాక్ వచ్చిన హీరోస్ని చూసుకుంటాం కదా, జగపతి బాబు గారు కానీ సునీల్ గారు కానీ ఒక మంచి హోమ్లీ జోనర్లో జగపతి బాబు అండ్ కామెడీ టైంలో సునీల్ గారు ఇప్పుడు మొత్తం మారిపోయి మొత్తం విలన్ ఆ ఫిక్షన్స్తో బాగా అలరిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక కంబ్యాక్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మీది కూడా కట్ చేస్తే ఒక మంచి కామెడీ టైంని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ర్యాంపేజ్ వేరుగా ఉంది. సో ఆఫ్టర్ మీ నుంచి మళ్ళీ సేమ్ ఆ కంబ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇమీడియట్గా దీని తర్వాత 2 ప్రాజెక్ట్స్? 100% అండి. ఎందుకంటే నేను అప్పుడు కూడా నేను చేసిన ఐ డెంట్ స్టిక్ టు వన్ జానర్. నోట్ చేస్తే ఒక సినిమా తర్వాత నా ఫిల్మోగ్రఫీ చూసినా ఐ డెంట్ స్టిక్ టు వన్ జానర్. సో నవ్ ఆల్సో దట్స్ ద సేమ్. అదే మనిషిని కదా, 9 సంవత్సరాలు కదా, వాడు వీడే కదా. సో అంతే. పొలిటికల్ కూడా కొంచెం బాగున్నారు కదా, మరి కంటిన్యూ అవుతారా? ఎందుకంటే మనం జనాల మీద, అందరి మీద, ప్రజల మీద కానీ, జనాల మీద కానీ, మన పక్కన ఉన్న వాళ్ళ మీద కానీ ఒక కేరు, 10 మంది బాగుండాలనుకున్నప్పుడు అది మీరు రాజకీయం అంటారో, దాన్ని పాలిటిక్స్ చేస్తారో, లేకపోతే సోషల్ సర్వీస్ అంటారో, లేకపోతే మానవత్వం అంటారో, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. సో నాకు ఎప్పుడు నాకు జనాలు ఉన్నప్పుడే హ్యాపీనెస్. నాకు దూరంగా ఉంచాలి. అందుకే మ్యాక్సిమం ఏది ఉన్నా, మా ఊర్లో పండుగలు జరిగినా, జాతరలు జరిగిందా, నా పిల్లల్ని కానీ ప్రతిదాన్ని ఐ ఎక్స్ప్లెయిన్, దాన్ని తీసుకెళ్తాను, చూపిస్తాను. నాకు అదృష్టం ఏంటంటే చాలామందికి లేని అదృష్టం మాకున్న అదృష్టం. ముఖ్యంగా నాకు, నా వైఫ్కి ఏంటంటే మాకు ఈ రోజుకి మా ఊరు, మా మట్టి, మా జనాలతో, మా ప్రజలతో వీఆర్ వెరీ క్లోజ్ టు దెమ్. అండ్ మేము అక్కడ పెరిగాము. నేను తిరుపతిలో చదివాను, తను ఆలగడ్డలో చదువుకుంది. అండ్ ఆ రూట్స్ ఉన్నాయి మాకు. మాకు ఈ సిటీ లైఫ్ ఎలా ఉందో, మేము అటు వెళ్ళిపోతే మాకు మా పల్లె, మా ఊరు. సో దట్ ఈస్ వన్ కనెక్ట్ విచ్ నా పిల్లలకి నేను ఏదైనా ఇవ్వగలుగుతానంటే దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు గివ్. ఆ ఊరు ఎలా ఉందో, ఆ ఊరు తన వాళ్ళకి ఇవ్వగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ వాట్ వీ కెన్ డూ అనిపిస్తుంది. ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఇస్తారు అని వినుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే నిలబడతారు. బట్ మీకు ఇప్పుడు ఏ ఫేజ్ అయితే ఉందో దానికి చాలా మీరు ఒక జన్మనే చెప్పాలి. మీరు అంత బాగా మీరు సఫర్ అయ్యారు. అఫ్కోర్స్ మౌనిక గారు మీకు సపోర్ట్గా ఉన్నారు. అదర్ దాన్ మౌనిక గారు, సో నాకు ఆ సపోర్ట్ సరిపోయిందండి. ఇంకా అంటే అంతే. ఇండస్ట్రీ నుంచి కానీ అంటే అందరూ ఫోన్లు చేశారండి, నేను చాలామంది చేశారు. నేను ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి తలుచుకోలేదు. నేను ఎవరికి ఫోన్లు చేయలేదు. జరిగింది మాత్రమే నాకు జరిగిన వెంటనే జరిగింది తెలియాలని తెలియపరిచానే తప్ప, అంటే తప్పుడు ఆరోపణలు వేసినప్పుడు గమ్మునుండిపోతే అది తప్పుడు, జీవితాంతం తప్పుడు కూడా అవుతామండి. రేపు నా పిల్లలు వచ్చి నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావు అంటే, తప్పు చేసి నేను గమ్మునుండాలి నాన్న అంటే అప్పుడు నేను ఐ డోంట్ బి రైట్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఏదైనా, మోనికాకు కూడా నేనే తల్లిదండ్రులాగే నేను భావిస్తాను. ఎందుకంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్, ఫర్ మై 2 children. సో ఐ వాంటెడ్ టు స్టాండ్ మై గ్రౌండ్. తప్పు చేయనప్పుడు నేను ఐఎమ్ రెడీ టు టాక్ ఎనీవేర్. సో వర్త్ దేర్. అండ్ అందుకోసమే ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ ఐ నో ఆల్సో ఇన్వాల్వ్ చేస్తే ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు గో త్రూ దట్. సో ఇట్ ఎలాగే ఇక్కడ అయింది. సో ఐ తీసుకున్నాను, సపోర్ట్ ఉంది, మళ్ళీ నిలబడాను. మీరందరికీ ముఖ్యంగా నాకు మీ పేర్లని ఇంకా తెలీదు, ఇంక మీరు బాగా కలుస్తాం. ప్రతి ఒక్కరి పేరు నిజంగా అండి నేను చెప్దాం అనుకుంటున్నా, కలిసి ఎప్పుడు కానీ కుదరలేదు. థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు. అండ్ నా మీదే పెయిన్ ఫ్రీగారు కానీ ఎలా అవుతుంది లోకల్లో తెలుస్తుంది. బట్ ఏం చేయకుండానే న్యాయం వైపు చాలామంది వీడికి అన్యాయం జరుగుతుందని నిలబడారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. చేతురాలు దండం పెడతాను సపోర్ట్. ఏంటండి చాలా తీసుకున్నామండి, చాలా రెజల్యూషన్. ఈ బర్త్డే నుంచి ఇది నా కొత్త జన్మ. అందుకే నిన్న ఎందుకు దేవుడు అలా ప్లాన్ చేశాడో తెలియదు. నా బర్త్డే స్టార్ట్ అవ్వక ముందే నేను ఏదైతే స్టేజ్ మిస్ అవుతున్నానో ఆ స్టేజ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు.
అండ్ ఐ థింక్ అంతకంటే పెద్ద బర్త్డే గిఫ్ట్ నాకు ఏది ఉండదు. అండ్ ఇయర్ నుంచి ఏది చేసినా సినిమా, ఏది చేసినా జనం కోసం, అండ్ మ్యాక్సిమం టైం మూవీస్ చేయాలనే నా ఆశ. పొలిటికల్గా కానీ కోర్స్ అండి, ఛాలెంజెస్ లేకుండా అలా టైం గమ్మునుంటాడు ఒక మనిషి. 100% ఛాలెంజెస్ చేసి ఇక్కడికి వచ్చింది. కాదు, భైరవం సెట్స్లో కుక్ చేశారు కదా బిర్యానీ అండ్ ఇవన్నీ. సో పర్సనల్ లైఫ్లో మోనికా గారికి మీరు కుక్ చేసి సర్ప్రైజ్ చేసిన డిష్ అలా ఏమన్నా ఉందా? యా, నేను అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తానని చెప్పాను. మధ్య ఫేక్ తిరట్టే అత్తలేదు నాకు విరిగొడ్డాని. సో చేశాను 1 or 2 times చేశాను, కానీ 3 or 4 times చేశాను. వర్కౌట్ అయింది. మనం వండాలే కానీ ఇంకా తిరిగేలేదు అక్కడ. ఇద్దరు హీరోలు కూడా మంచి వంటకాలు, ఆటగాళ్ళు కూడా. అంటే బేసికల్గా ఈ 9 yearsలో చూసుకుంటే మీరు అప్పట్లో చేసే కామెడీ వేరు, ఇప్పుడు అడల్టరీ కామెడీ అనేది ఎక్కువైంది. అవును. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే జనాలకి యాక్షన్స్ అండ్ థ్రిల్లర్స్ ఎక్కువగా నచ్చుతున్నాయి. అవును. నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చేది కామెడీ చూస్ చేసుకుంటారా, అదర్స్ థ్రిల్లరా, ఆర్ ఈ కామెడీ చూస్ చేసుకుంటే అడల్టరీ కామెడీ ఒకటి వస్తే చేస్తారా? ఇట్ డిపెండ్స్ అండి. అడల్ట్ కామెడీలో కూడా ఇట్ డిపెండ్స్. అప్పుడే సార్ మనం పాత పాటలు ఇప్పుడు పాడారనుకో అర్థమైతే అప్పటి నుంచి ఉంది. ఏంటంటే వీఆర్ నాట్ వోకల్ లైక్ వెస్టర్న్ కంట్రీస్ లాగా మనం ఇంకా అవి ఉంది ఇంకా. సో మనం ఇంకా కంప్లీట్గా ఓపెన్ అని మనకు వైడ్గా స్క్రీన్స్లో ఓపెన్ అయింది, కానీ కల్చర్ షిఫ్ట్. అప్పుడు యూఎస్లో వాళ్ళకున్న అవైలబిలిటీ అవన్నీ ఒకటి. సో మన జనాలకి ఇట్స్ సేమ్ ఫీలింగ్స్ ఫర్ ఎవ్రీవన్, ఏ లోకైనా ఎక్కడికి వెళ్ళినా అదే. సో అందుకోసం ఇక్కడ ఎక్స్ప్రెషను సాంగ్స్ రూపంలోనో డైలాగ్స్ రూపంలోనో, సో దట్స్ హౌ దే కమ్యూనికేట్. సో అలాగే ఒక మూవీస్లో అది ఒక కల్చర్ వచ్చింది. ఏదైనా చేయొచ్చు, కానీ అడల్ట్ కామెడీ ఈజ్ గుడ్, ఎందుకంటే ఆ జానర్ ఇది అడల్ట్స్ చూడాలని పెడుతున్నారు కాబట్టి యా వీ కెన్ డూ. కాకపోతే దాంట్లో కూడా యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ హౌ యూర్ డూయింగ్, నాట్ ఇన్వాల్వింగ్ inappropriate age groups or anyone. రోహిత్ గారు లాస్ట్ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పారు. రోహిత్ గారు లాస్ట్ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పారు. ఇప్పుడు ఆయనతో కలిసి కంబ్యాక్ ఇస్తారు. ఆయనతో రిలేషన్ స్పెషల్ బాండింగ్ అది సైకిల్ ఆఫ్ లైఫ్ అంటారు చూడండి. నాకు అది టక్కన ఒకరోజు రియలైజ్ సెట్లో రే బాబాయ్ నీకు గుర్తుందా, నువ్వు అక్కడ చెప్పావు అక్కడ ఆగింది, మళ్ళీ ఇది మళ్ళీ ఇంకోటి ఉందండి ఈ సినిమాకి. అహం బ్రహ్మాస్మి రివాల్వ్డ్ అరౌండ్ కాలభైరవుడు. మీ 80 feet కాలభైరవుడు స్టాచ్యూ రెడీ చేసి దాన్ని అలా పెట్టి వర్షాలకి అలా అయ్యి మేమే వెళ్ళి నీళ్ళల్లో కలిపేసాం అనమాట. నేను కలిపేసి దండం పెట్టుకొని క్షమించండి మీ పేరుతో సినిమా స్టార్ట్ అయింది, చేయలేకపోతున్నాను, ఒక రోజు వస్తుంది నేను చేస్తాను దేవుడా మీ మీద సినిమా చేస్తానని. అది చూడండి అలా తిరిగి సినిమా భైరవం సినిమా పేరులో వచ్చి యాక్ట్ చేయడం, సినిమా అంతా భైరవుని కొలవడం. ఇట్ విల్ కమ్ అండి, డెఫినెట్గా చేస్తాను అది. విజయ్ కాంతమండలి గారితో ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందండి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. హార్డ్ వర్కింగ్, స్పీడ్ వర్కింగ్, అండ్ త్రూ అవుట్ అంతా చేస్తూ ముగ్గురిని హ్యాండిల్ చేసుకుంటూ చాలా కామ్నెస్ మెయింటైన్ చేశాడండి. సెట్లో టుగెదర్నెస్ని తీసుకొచ్చి డైరెక్టర్కి షార్ట్ పెట్టడం, డైరెక్టర్ మెయింటెన్స్ రాజమౌళి గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ అందరూ ఏంటంటే దే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంప్లీట్ షిప్. సో హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా ఎక్కువ రావాలి. దెన్ హీస్ లైక్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్. అంత ఫాస్ట్గా అందరిని కన్విన్స్ చేసి రాత్రి పొగరు ఆయన కానీ ఆయన తోడైన కెమెరామ్యాన్ గారు కానీ ఇట్స్ అ గ్రేట్ టీమ్. హీ హాస్ అ గ్రేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, హీ హాస్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన టీం మాత్రం మంచి రాక్ స్టార్స్ అండి. లుక్ కూడా బాగుంది సినిమాలో, డిజైన్ డైరెక్టర్ గారే కంప్లీట్ డిజైన్ డైరెక్టర్ గారు. అండ్ నా కాస్ట్యూమ్స్ డైరెక్టర్ గారు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం నేను తన అక్క అంటాను, పూర్ణిమ రామస్వామి గారు ఫ్రమ్ చెన్నై. షీ పర్సనలీ తీసుకొని అండ్ నీకోసం చేయాలిరా, నువ్వు చేయాలని చెప్పి షీ డిడ్ దిస్ పర్సనలీ ఫర్ మీ. అండ్ యా థ్యాంక్ యూ అక్క. ప్రొడ్యూసర్ చింపాతలు పడేశాడు మాత్రం, ఉలికి పడాడు చింప. అది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నేను యాజ్ ఎ మ్యూజిక్ లవర్ నేను చెప్తున్నాను, శ్రీచు చింపేశాడు. మీరు ఫస్ట్ రాయడం అదే రాస్తారు చూడండి సినిమా చూసి. దట్ ఐ విల్ వౌచ్ ఫర్ ఇట్ 100%.
ఊరికే 9 years గ్యాప్ కనుకయ్యా చెప్పు 1 year పెంచాడు. అది కాదు నేను చెప్పింది. తెలుసు ఏడిపిస్తా తెలుసా అబ్బాయి నాకు. 100% డెవలప్ అయింది. డెవలప్ అయ్యే సినిమాలన్నీ చూశాను. అంతే కదా, అది చూసి బాగుంది పాట మనం ఎప్పుడు డెవలప్ అవుతాం అనేది. ప్రొడ్యూసర్ గారి గురించి మోటివేషన్ ఆయన ఇంటర్వ్యూలో రీల్స్ ఏదైతే కొన్ని వీడియోస్ కౌంటర్ అయితే చూసాము. ఫ్యాన్స్ అండి అంటే నెగిటివిటీ ఎలా తీసుకుంటారు అంటే మీ సినిమా మీద మీ మీద అవ్వచ్చు. పర్వాలేదు, ఫ్యాన్స్ అన్ని ఒక ఆఫీస్లోనే కూర్చొని చేస్తున్నారు అది మాదాపూర్లో. ఇట్స్ ఓకే. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రొడక్షన్ ఎలా అనిపించింది? ఆయన గుడి సెట్ ఒకటి వేశారు కదా, చూడటానికి సెట్ అనిపించట్లేదు. ఆయన ప్రొడ్యూసర్ గారు గురించి చెప్తాను లాస్ట్లో. ఆయన బ్రహ్మకడ్లి గారు, ఆయన ఫెంటాస్టిక్. ఇది ఎందుకంటే నేను ఊరికే పొగిడినట్టు కాదు, జరిగిన సిచ్యువేషన్స్ అలాగా సిచ్యువేషన్స్ వాళ్ళు పనితీరు కళ్ళారా చూశాను నేను. యాజ్ ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను, అన్నీ ఉన్నాను. సో ఐ నో ఈచ్ పర్సన్. మైసూర్లో షూటింగ్ వెళ్ళాల్సింది, వర్షాలు పడింది, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. అండ్ ఇక్కడ సెట్ స్టార్ట్ చేసి ఆ గుడి మీరు చూశారు కదా సెట్, ఆ సెట్ అంతా కరెక్ట్గా 6 to 7 days వేశారు. మళ్ళీ దాంట్లో మధ్యలో వర్షం పడింది, మళ్ళీ వర్షం పడి మళ్ళీ కొంచెం అన్ని వాళ్తే మళ్ళీ నిలబెట్టి చేసి షూట్ స్టార్ట్ అయింది. చాలా రియలిస్టిక్గా చేశారు అది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది భైరవుడు గుడి సెట్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ దట్ ప్లేస్. ప్రొడ్యూసర్ మీ క్యారెక్టర్ పేరు గజపతి వర్మ. అవును. సో ఆ క్యారెక్టర్ చేయడానికి మీది ఎలాంటి ఐ జస్ట్ ఫాలో డైరెక్టర్ అండి. ఎక్కువ హోంవర్క్ ఇవ్వను అంటే పీకినోడిని అవుతాను. సో జస్ట్ లావ్ అవ్వకుండా చూసుకున్నాను ఆ పీరియడ్ అంతా. మెయిన్లీ ఫిట్నెస్ వైజ్ అండ్ వైజ్, అండ్ మిగతా అంతా డైరెక్టర్కి వదిలేసుకున్నాను. సెట్కి వెళ్ళిన డైరెక్టర్ గారిని, సో ఆయన సీన్ నాకు నరేట్ చేస్తారు, చేసే డైలాగ్ చూస్తారు, ఓకే ఎలా చేయాలి సార్ అని చెప్తాను. అక్కడికి వెళ్ళి నిలబడి అక్కడికి ఎలా కావాలో అక్కడ చేసుకుని చేసాను. ఎక్కువ హోంవర్క్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతాను. చూడలేదండి, ఒరిజినల్ చూడలేదు, మాట్లాడలేదు. ఎస్ అండి, నాకు ఎప్పుడు పిల్లలకి ఏదైనా పిల్లల సినిమా చేయాలని ఇష్టం నాకు. సో డెఫినెట్లీ వెన్ ఐ గెట్ ఎ ఛాన్స్ అండ్ టైమ్ ఐ డూ సంథింగ్ ఫర్. ఉన్నాయండి. అంటే బయట వాళ్ళకి అవకాశం ఇచ్చే ముందే మీరు ఇంకొకరు ఇద్దరు ఒకరిద్దరు పబ్లిక్ మీడియాలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటారు, ట్వీట్ చేసుకుంటారు. అంటే అది బయట వాళ్ళకి కూడా చాలా నెగిటివ్గా వెళ్తుంది కదా. అండ్ ఇష్యూ కూడా ఇప్పుడు ఇద్దరు పర్స్పెక్టివ్లో ఒక్కొక్కరు చెప్తున్నారు, ఒక్కొక్కరు రాసుకుంటున్నారు బయట కూడా. అంటే దీనికి ఒక సొల్యూషన్ లేదా ఇది జరిగిందని మీరు అఫీషియల్గా కానీ ఇస్తారా? నేను రెడీ, పిల్లలు కూర్చొని మాట్లాడుతున్నాను. నువ్వు కూర్చొని పెడతాను, నేను రెడీ. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు టాలీవుడ్ నుంచి పెద్దలందరూ వస్తున్నారు, మనం వచ్చి మాట్లాడతాం. సో వాళ్ళంటే లేదండి, నేను రెడీ. దృష్టిలో పెద్ద పెద్దలు ఎందుకండి, ఇటు కూర్చుంటే మీరు సరిపోతారు, ఇద్దరు ముగ్గురు చాలు, అంతంత పెద్దలు ఎందుకు? మీరే చెప్పారు చిట్టి బాబు అని, ఎందుకు? ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉన్నా, నిన్న మీ ఒక్క స్పీచ్తో ఎమోషనల్ పరంగాను వైరల్ కంటెంట్ కూడా తెల్లారు లేసేటప్పటికి వైరల్ కంటెంట్ ఇచ్చేసారు మీరు. సో దాని గురించి నేను ఇవ్వలేదండి, వాళ్ళు చేశారు. అక్కడ ఏడుపు అది వైరల్ అయిందంటే నన్ను చేయబట్టారు. రాధామోహన్ గారు నిజంగా ఈ రోజుల్లో నన్ను ప్రొడ్యూసరు రావడం గ్రేట్. ఊరికి డబ్బు సంపాదించాలంటే ఆల్రెడీ స్ట్రీక్లో ఉండి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళని పెట్టుకొని చేసుకుంటారు. బట్ ఇలాగ నాకు గ్యాప్ వచ్చి, రోహిత్ బాబాయ్ గ్యాప్ వచ్చి, తమ్ముడు సాయికి గ్యాప్ వచ్చి, ఇంత తర్వాత వచ్చి కూడా ముగ్గురిని కలిపి పెట్టి ఒక డైరెక్టర్ చెప్పి, డైరెక్టర్ విషయం నమ్మి, ఒక కథను నమ్మి చేశారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్. అది అందరూ అప్రిషియేట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు సీ దట్ అండ్ ఎంకరేజ్ సచ్ ప్రొడ్యూసర్స్. సో తప్పకుండా ఈ సినిమా హిట్ చేయాల్సిందే, మీకు వేరే దారి లేదు. లోపల టేబుల్